వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం 3 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్ తీసుకురావడం జరిగింది. మంచి లొకాలిటీలో ఉన్న ప్రాపర్టీ అండి. చుట్టూ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకసారి కాలనీ చూడొచ్చు. అలాగే హౌస్ యొక్క మెయిన్ డిజైన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. అలాగే కాలనీ చూసుకోవచ్చు. కంప్లీట్గా కాలనీ అంతా కూడా ఫిల్ అయిపోయిందండి. ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక్క హౌస్ మాత్రమే సేల్కి ఉంది. అన్ని హౌసెస్ ఫిల్ అయిపోయాయి. అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నారు. పీపుల్ లివింగ్ ఏరియా, మంచి రెసిడెన్షియల్ కాలనీ, చాలా డీసెంట్గా అఫీషియల్గా ఉండే కాలనీ అండి. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్, సైజు, ప్రైజు అన్నీ కూడాను వీడియోలోనే చెప్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోను లైక్ చేయండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈవెన్ పార్కింగ్లో వచ్చేసి టైల్స్ ఇస్తున్నారు. అలాగే మంచి పాల్ సీలింగ్ డిజైన్స్. మెయిన్ డోర్ చూసుకుంటే డబల్ డోర్ అండి. టేక్ వుడ్తో ఉంటుందండి. మెయిన్ డోర్ ఫ్రేమ్ కంప్లీట్గా టేక్ వుడ్తో ఉంటుంది. ఈవెన్ స్టెప్స్ కిందకి కూడా మనకు టైల్స్ ఇచ్చారండి. వాల్స్ ఫినిషింగ్ చూసుకోవచ్చండి. కంప్లీట్గా 2x4 వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ అండి. అలాగే ఇందులో నుంచి ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుంది. డోర్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి తర్వాత హాల్ అండి. ఈవెన్ హాల్ స్పేస్ చూసుకోవచ్చు. చాలా పెద్ద సైజులో ఉన్న హాల్ రావడం జరుగుతుంది. టోటల్గా 181 స్క్వేర్ యార్డ్లో ఉన్న ప్రాపర్టీ అండి. వచ్చేసి 181 గజం రావడం జరుగుతుంది. ఇదంతా హాల్ స్పేసు. ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్. ఇటు సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఎదురుగా ఉన్నది కామన్ బాత్రూమ్, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు కిచెన్, డైనింగ్, 1 బెడ్రూమ్ ఉంటుంది. వెంటిలేషన్ పర్పస్లో మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తారండి. ఇంకా అవి ఫిట్టింగ్ అవ్వలేదు. ఇన్సైడ్ కలర్స్ కూడాను కస్టమర్ చాయిస్ ప్రకారం వేసి ఇవ్వడం జరుగుతుంది బిల్డర్ బడ్జెట్లో. ఈవెన్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఇంకా ఉందండి. అది మనకు కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బిల్డింగ్ వచ్చేసి ఇది వచ్చేసి చూసుకుంటే పూజా గది అండి. పూజా గది చాలా స్పేసెస్ వచ్చిందండి. పూజా గది కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకు పాల్ సీలింగ్, సెల్ఫ్స్, అలాగే ప్లాట్ఫామ్ కూడా ఇస్తున్నారండి. పూజా గది గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్, కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చండి. ఒకసారి డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. డైనింగ్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు షెల్ఫ్స్ కూడా ఇస్తున్నారండి. స్టోరేజ్ పర్పస్లో షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్లో నుంచి, డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ డోరు. ఈవెన్ ఇన్బుల్ట్ బోరు మరియు సంపు వాస్తు ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఈ సెట్ బ్యాక్లో వచ్చేసి ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు. అలాగే ఇటంతా వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కంప్లీట్గా కిచెను మంచి గ్రానైట్ వాడడం జరిగింది. ఈవెన్ సెల్ఫ్స్, టైల్స్ చాలా బాగా ఇచ్చారండి. టైల్స్ వచ్చేసి ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1 అనుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1. ఈవెన్ మంచి సైజులో ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ చూసుకుంటే 26.5 ఇంటూ 61.5 అండి. 26.5 ఇంటూ 61.5 సైజులో ఉంటుంది. టోటల్గా 1500 దాకా స్లాబ్ ఏరియా వస్తుందండి. మనకు స్లాబ్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1500 దాకా వస్తుంది. ఇంటి ముందు 25 ఫీట్ సిమెంట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి కాను బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 86 lakhs అండి. 86 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మనం బిల్డర్తో కూర్చొని మాట్లాడినప్పుడు ప్రైస్ అనేది డెఫినెట్గా తగ్గించడం జరుగుతుంది. మీకు బెస్ట్ బడ్జెట్లో ఈ హౌస్ ఇప్పించడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ నెంబర్ 2 అనుకోండి. ఇందాక చూసిన బెడ్రూమ్ కంటే కూడాను ఇది ఇంకా కొంచెం సైజులో పెద్ద సైజుగా ఉంటుంది. ఈవెన్ ఇందులో మనకు లో రూఫ్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. హౌస్కు ఉన్న కామన్ బాత్రూమ్. తర్వాత ఇటుగా వస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. వెంటిలేషన్ పర్పస్లో ఈ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ అండి. బండ్లగూడ అంటే ఇది వచ్చేసి మనకు ECIL దగ్గర ఉన్న బండ్లగూడ అండి. ECIL టు కీసర రోడ్లో రావడం జరుగుతుంది. ECIL నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మీరు ORR మీదగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి సిటీ లోపలికి 4 కిలోమీటర్స్ రావాలండి. అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ, బండ్లగూడ లొకేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.